మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక తప్పిపోయిన నీవు తిరిగి ఆయన దగ్గరికి వస్తే నిన్ను సిగ్గునొందకుండా కాపాడుకుంటాడంట. ఎంత మంచి యేసయ్యండి. తప్పిపోయావని నిన్ను గుర్తెరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీవు వస్తే గనక నిన్ను ఎన్నటికీ సిగ్గునొందను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నీకు ధైర్యమునిస్తున్నాడు, నీకు బలాన్ని పోస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా తప్పిపోయిన నీవు నీ జీవితాన్ని తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పు. కుటుంబంలో సిగ్గునొందావు, నీ పని విషయంలో సిగ్గునొందావు, నీ సహవాసంలో సిగ్గునొందావు, నీ సంఘములో కూడా నువ్వు సిగ్గునొందావు. ఎందు నిమిత్తం అంటే తప్పిపోవడం వలన. ప్రభువా, నా బుద్ధిహీనత వల్ల నేను తప్పిపోయి ఇలా అందరి దగ్గర సిగ్గునొందుతున్నానయ్యా అని ఆయన కాళ్ళు గనక నీవు పట్టుకొని పశ్చాత్తాపడి మారు మనసు గనక చెందితే దేవుడు నిన్ను క్షమించేవాడై ఉంటున్నాడు. దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. నిన్ను సిగ్గునొందకోకుండా తన కుమారునిలాగా నీకు ఆయన అంగీకరించడానికి రెడీగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ లోటు ఉండదు. ఇంకా ఫ్యామిలీ దగ్గర కానీ, సంఘ విషయంలో కానీ, సహవాసం విషయంలో కానీ, నీ పని విషయంలో కానీ ఎక్కడ సిగ్గునందనీయడు దేవుడు నిన్ను. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, మారు మనసు చెందుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఈ అవకాశం త్రోసివేయకోకుండా అంగీకరించి దేవుని మనసులో చోటు సంపాదించుకొని సిగ్గునొందకోకుండా బ్రతకాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మా మంచి దేవుడా, మా మంచి యేసయ్య, మీకు వందనాలయ్యా. తండ్రి, మేము తప్పిపోయిన మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చి నీవిచ్చే మాట చాలా గొప్పది నాయనా. సిగ్గునొందనివ్వని అంటున్నావు ప్రభువా. ఎన్నో చోట్ల నీవు లేని జీవితంలో సిగ్గునొందుతూ అవమాన పాలవుతున్నామయ్యా. కానీ నువ్వే వచ్చి నేను నిన్ను ఎన్నటికీ నీ సిగ్గునొందనివ్వను, నువ్వు నా దగ్గరికి రాని పిలిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మేము నీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా. ఎవరైతే నీ బిడ్డలు వస్తున్నారో వారిని అంగీకరించి ఇంకా ఎన్నటికీ నీ ప్రభువా ఎటువంటి విషయంలో సిగ్గునందుకోకుండా నీ కృపా, కనికరం, ధైర్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.